రెండవది రిబా యాని సూద్ ఖానా. రిబా రిబా ఏంటంటే ఈ ప్రపంచంలో దీనిపై కూడా చాలా మంది ఉన్నారు. రిబా ఏంటంటే వడ్డీ డబ్బులు. వడ్డీ డబ్బులు తీసుకోవడం, వడ్డీ డబ్బులు ఇవ్వడం, వడ్డీ డబ్బులపై అది బాండ్ పేపర్ రాసినప్పుడు సాక్షి సంతకాలు పెట్టడం, ఆ బాండ్ పేపర్ రాయడం. ఈ నలుగురు పైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయాలంటే లానత్ పంపించారు. ఏం పంపించారు? లానత్. తాయిఫ్ మైదాన్లో తాయిఫ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇస్లాం దావత్ ఇచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇస్లాం దావత్ తీసుకురాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ బజార్లో ఉన్న రౌడీల్ని, ఆ వేస్ట్ ఉన్న పిల్లకాయల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎంత పంపించేశారు. వాళ్ళైతే రాయలతో కొట్టమని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వాళ్ళు రాయలతో కొట్టారు. ఏ విధంగా కొట్టారంటే రాయి ఒక మన మనిషికి మొహానికి తగిలితే మనం ఒక రాయి తగిలితే మనం తట్టుకోలేం. అట్లాంటి ఒక పిల్లకాయలందరూ కొట్టి 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 రక్తం ఏంటంటే కాస్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాల్లో పోయి చేరిపోయింది. అప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం కొండల ఫరిష్ఠని తీసుకొని తొందరగా అల్లా పర్మిషన్ తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చేసారు. వచ్చి చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క ఆజ్ఞయండి, మీరు ఒక్క మాట చెప్పండి, ఊ అని చెప్పండి, ఈ రెండు కొండల మధ్యలో ఉన్న తాయిఫ్ని ఏంటంటే నలిపేస్తాను. ఏ విధంగా చెట్టి రూపేస్తారో ఆ విధంగా ఏంటంటే నేను ఫరిష్ఠని తీసుకొస్తాను, రెండు కొండలు ఎత్తి ఇవన్నీ నలిపేస్తానని చెప్పి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే వద్దు. అంతలో కొట్టినా కానీ ఏం చెప్పారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వద్దు, వీళ్ళు నాపై ఈమాన్ తీసుకురాకపోయినా కానీ వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళైనా కానీ నాపై ఈమాన్ తీసుకొస్తారు, వాళ్ళైనా నా చెప్పినట్టు జీవితాలు జీవిస్తారని చెప్పి వాళ్ళని కూడా క్షమించారు. రక్తం వచ్చినట్టు కొట్టిన వాళ్ళని కూడా. మొత్తం జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎక్కువ బాధ ఎక్కడ తగిలిందంటే అది తాయిఫ్ మైదానంలో. అయినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళకి ఒక్క బద్దువా కూడా చేయడం లేదు. బద్దువా చేయకపోగా వాళ్ళని మంచి దువా చేస్తున్నారు, వీళ్ళ పిల్లకాయలు బాగుపడతారు వీళ్ళు రాకపోయినా కానీ అని చెప్పి. కానీ ఎవరైతే వడ్డీ డబ్బులు తీసుకుంటారో, ఇస్తారో, దానిపై సాక్షి సంతకాలు పెట్టారో, అదే బాండ్ పేపర్ రాస్తారో వారిపై అల్లా లానత్ ఉండాలని చెప్పి, అల్లా వాళ్ళని మన భాషలో చెప్పుకోవాలంటే, మన మాటలో చెప్పాలంటే అల్లా వాళ్ళని సర్వనాశనం చేసేయాలని చెప్పి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిస్తున్నారు. ఏం చేసేయాలని చెప్పి? సర్వనాశనం చేసేయాలని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఈ వడ్డీ డబ్బులు ఎందుకు తీసుకోవడం వల్ల జరుగుతుందంటే మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోవడానికి కోసమే ఈ వడ్డీ డబ్బులు అనేది జరుగుతాం. మనిషి దానికి అల్లాహ్ తాలా దానికి ఎంత ఇచ్చాడో దానిపై సంతోషం ఉండేవాడు వడ్డీ డబ్బుల జోలికి వెళ్ళడు. ఎవరైతే వడ్డీ డబ్బుల జోలికి వెళ్ళి ఉంటారో వాళ్ళ జీవితమే నరకమైపోతుంది, వాళ్ళకి ప్రశాంతం అనేది ఉండదు. టెన్షన్. ఈ రోజు వస్తుంది, మంగళవారం వస్తుంది, బుధవారం వస్తుంది, ఆడకి డబ్బులు కట్టాలా, ఈడ డబ్బులు కట్టాలా, అక్కడ డబ్బులు కట్టాలా, ఇంట్లో దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి టెన్షన్ అయిపోద్ది. ప్రపంచంలో కూడా తీసుకొని కూడా సుఖంగా ఉండలేడు. తన కష్టంతో సంపాదించిన డబ్బులు వేరే వాళ్ళు కష్టపడకుండా ఉండే వాళ్ళకి